లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, ఉన్నావా? బావా దా కూసో. ఏమో పని మీద వత్తివి? ఏమో ముచ్చట చెప్తామని వచ్చిన. ఏ ముచ్చరాబో? అయ్యో బిడ్డ, మీ నాన్న ఫోన్ చేసిండు, పానం మంచిగా లేదంట, నిన్ను కలవరిస్తాడు. ఒకరు చూసిరా పోయినావు. ఏం పుట్టింది? కాళ్ళు ఇరిగినా రెక్కలు ఇరిగినాయా? దాఖలా పడ్డా మంచిగానే ఉన్నాడు కదా. ఏందమ్మో గట్ల మాట్లాడబడుతుంది? మరి ఎట్లా మాట్లాడమంటావు? వచ్చినప్పుడు ఆలన ఇజ్జత్ మారింది బట్టే. మొన్న వచ్చినప్పుడు నేను అన్నం పెట్టలే అని వచ్చి వాళ్ళు ఇంట్లో అడకచ్చుకొని తిన్నాడు. అది పెట్టే తెచ్చి తిట్టబట్టే ఏమన్నా ఉంటదన్న విలువ? ఆయన అయితే మందిళ్ళలో తింటాడు అయితే కాదు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. మా బాప అయితే మందిళ్ళలో పొంటి తినేటోడు కాదు. ఎంత ఆకలైందో ఏమో వాళ్ళ ఇంట్లో తిన్నాడు. నేనంటే లంగనే కావచ్చు, మరి నువ్వెందుకు పెట్టలేదు మీ బాబుకు పువ్వు ఆ కడుపు నిండా? అవు బిడ్డ, నువ్వెందుకు పెట్టలే బిడ్డ? మా బాపుకు ఏడ తిండి పెడుతున్నా అని కంచు కావలు కాసుకుంటుంటదే మా అత్త. అవునా పిల్ల? ఏ ఊకో, అదో లంగదనయ్యో లంగ. మేము లంగలమే, మా చట్టం మొత్తం లంగ చట్టమే. ఒక నీది ఒక్కదంటే సంసారి చట్టం. అట్లనా? నా చట్టం కూడా చెప్పుకొడుతున్నావు నువ్వు? ఈ కాలంలో కోడలు కొడతారా? అది మాట్లాడి మంచుకునే మాటలు మాట్లాడితే కొట్టుడే. కొట్టుడు చీరిపోవులత. నీ చేతులు ఊసిపోను, నీ కాళ్ళు ఎరిగిపోను, నువ్వు పెద్ద నాయం పడబడ్డావు. సంగతి మాట్లాడదు బిడ్డ, అత్త కదా. దానికి అత్తాన్ని నిలువుతా ఇంకా నీ ముందట చూసి ఎట్లా మాట్లాడుతుంది అది. అప్పుడు ఆగే ఆగు, నిలబడు. నువ్వు ఆగు. ఏందమ్మా నువ్వు ఆగు బిడ్డ, ఎందుకు తిడుతున్నావు? అవునమ్మా, నీ కొడుకు కనబడతలేడు, మొన్న వచ్చినా ఇయ్యాల వచ్చినా కనబడతలేడు, ఎటు వేయండు? ఈడుంటే పని పాట లేకుండా అతను ముచ్చట పెట్టుకుంటుంటాడట, అందుకే అవుట పంపించింది. మా అత్త కూడా అంతే మామా, నాతో ముచ్చట పెడుతుందని ఆయన కూడా పంపించింది. అవునమ్మా, కోడలు కోస ఉంచుకోబడుతుంది, కొడుకును కూడా కోస ఉంచుకోబడుతుంది, ఆఖరికి ఇంటికి వచ్చిన ఇయ్యంపుని కూడా కోస ఉంచుకోబడుతుంది. ఈ ముగ్గురు కోస ఉంచుకొని నువ్వు ఏం సంపాదించినావు? నువ్వు మంచిగానే ఉన్నావేంటి బావా? నేను ఇయ్యంపుని ఏం కోసం ఉంచుకున్నా? అగో నువ్వేంటివి, నేను అన్నం పెట్టలేని ఇల్లు ఇంట్లో తిన్నాని. అవును, మా ఇంట్లోనే అన్నం తిన్నాడు. ఆ రోజైతే మస్తు బాధపడ్డాడు. అబ్బో నా చెప్పినది, మీ అబ్బాయిని మీ అత్త మెచ్చుకునే చూసుకునేది కానీ మా అయ్యప్పుడు ఈయన మెచ్చుకో చూసుకోలేదా? ఏదేమైనా కానీ మా బావ నచ్చబడ్డాడు. మొన్న ఆకలి అవుతుందని అన్నం పెట్టుకొని ఆ దింసం వంగా వచ్చి కాలు మీద పడ్డది, వేడి వేడి అన్నం కాలుకు నొప్పి అయిందట. పాపం ఎంత బాధపడుతుండో ఏమో. ఏం బాధ ఎవరాంది, పెళ్లి పిల్లలు లెక్క నిజ నిజలు ఆడుకుంటుంటాడు. అవు లచ్చమ్మ, నేను ముచ్చట అడుగుతా, ఏమనుకో కదా? ఏమనుకుంటా చెప్పరాదిగా. ఇగో లచ్చమ్మ, మీ ఇయ్యంపురికి భార్య చచ్చిపోయారు, అండి పెట్టడానికి ఎవ్వరు లేకపోయారు. పానం మంచిగా అంటే దవాఖాన తీసుకోవాలంటే ఎవ్వరు రాలేదు. మొన్న రాత్రి అవతలికని పోయి ఆనే జారిపడ్డాడట, మొత్తుకున్నా కానీ ఒక్కరు కూడా రాగలేదట. మరి ఏం చేస్తాడు పాపం, దేకుంటే ఇంట్లోకి వచ్చిందట. ఎట్లా చెప్పు? గట్లా పడ్డాడు అని అంటే మంచిగానే పడ్డాడు అనుకుంటూ నవ్వుకుంటుంటది మా అత్త. అవు పిల్ల, ఈ వయసులో ఓ తోడుంటే మంచిది కదా. మంచిదే కాదనే వాళ్ళు అన్నారు. అందుకే ఓ పిల్లని చూసి లగ్గం చేద్దాం పాటు. నీకు అసలు మానవ ఉందా? ఆలోచన నీకెందుకు వచ్చింది? అవును పాపం, ఆయనను చూస్తే బాధ అనిపిస్తాంది. ఒక్కడు ఇంట్లో పని ఎంతకని చేసుకుంటాడు, వండుకొని తినరాకనే గంత గాయం చేసుకున్నాడు, కాలు మీద బువ్వ కూర ఎత్తేసుకునే. లగ్గం చేస్తే మంచిగా ఒక తోడు ఉంటది, అన్ని పనులు చేసి పెడతది. నేను కదే అంటాను. సాల్ది చక్కగా చెప్పిరు కానీ ఇద్దరు. అబ్బో, మా అత్త గంత మంచి ఆలోచన చేస్తుందా? మా బాపు ఎప్పుడు దత్తడా, ఆయనకున్న ఇల్లు ఎకరం భూమి ఎప్పుడు దొబ్బుదామా అని చూస్తాంది. దొబ్బపోతే రోజు నన్ను వేసుకుంటూ ఉన్న ఆస్తి అంటే పోదా? ఇక మనకి ఇచ్చాడన్నాడు. వచ్చేది ఉత్తగానే వస్తుంది అనే, ఆస్తి లేకపోతే ఎట్లొత్తది? అవును, బాగా మాట్లాడుతున్నావేంటి? మీ అబ్బాయిలు కూడా ఒక్కతే ఉన్నది కదా, నా రాత్రిపూట ఒక్కతే వంట అంటే ఎవరు తలుపులు కొడతారట, దాన్ని కూడా వాళ్ళు చూసాయి. అమ్మో, నా ఇయ్యపురాలకు 5 లక్షలు ఇల్లున్నది, 10 లక్షల భూమి ఉన్నది. పెళ్లి అయితే ఆస్తి అంతా పోదా కదా? నేను కూడా గంతే, నీకొక్కసారి నాకొక్కసారా? అవు పిల్ల,
మీరు ఇద్దరిద్దరే ఉన్నట్టున్నారు కదా. అవు మామ ఇద్దరిద్దరే. వాళ్ళు ఎప్పుడెప్పుడు తత్తారా లాస్ట్ ఎప్పుడెప్పుడు దొబ్బుదామని చూసుడే గాని అలా మంచి చెడు అయితే చూసుకున్నాడు లేదు. అవే మామ వీళ్ళు ఏమన్నానుకోండి వాళ్ళ దగ్గర తోడు ఎక్కడన్నా ఉంటే చూడు. అవునే మామ చూడు వాళ్ళ కాలన్నా ప్రశాంతంగా బతుకుతారు. ఈ నడి వయసులా ఎంత మంది పెళ్లి చేసుకుంటలేరే. నేనైతే అస్సలు ఒప్పుకోను. ఆయన పేరు మీద ఉన్న భూమి అంతా నా పేరు మీద కావాలి. నేను కూడా అసలే ఒప్పుకోను. మా అయ్యప్రాల పేరు మీద ఉన్న 5 లక్షల ఇల్లు 10 గుంటల భూమి ఇత్తనే లెక్క. ఉన్న లేని అన్ని మీకే ఇచ్చి వాళ్ళేమో చిప్పట్టుకుని అడకలేమంటారా? మేము కాదవా, మేము పెట్టవా? మీరా వాళ్ళ పేరు మీద భూమి ఉంటేనే ఇప్పుడే చాస్తలేరు, మొత్తం మీకు రాసిచ్చినాక మీరేం చేస్తారే? ఏ గవన్నీ కాదే మామ, నువ్వైతే సంబంధం చూడు. మీరు ఎట్లా చేస్తారో మేము చూస్తాం. మీరు ఎట్లా ఆపుతారో మేము కూడా చూస్తాం. ఇగో మామ నువ్వు ఇంకా లేట్ చేసుకుంటుండకే. మా అత్తలేని చిన్నోళ్ళు కాదు. మా బాప అయినా వీళ్ళ అమ్మ అయినా మా ఇంటికి వస్తే తినే అన్నంలో మందు పెట్టి చంపే రకాలు. ఎప్పుడెప్పుడు ఆ లాస్ట్ దొబ్బుదామా అని చూస్తారు. అందుకే మామ వాళ్ళకి ఎక్కడన్నా తోడు ఉంటే చూడవే. వాళ్ళకి పెళ్లి అయితే వాళ్ళదేదో వాళ్ళు బతుకుతారు, మా ఇంటికి రాకుండా నన్ను ఉంటారు. ఇది ఒకటి పుణ్యం పుణ్యం కట్టుకో. ఏ బాబు అవును, మా కనకరెడ్డి బావకు మా చుట్టాల అమ్మాయి ఉన్నది కదా మౌనిక, ఆ అమ్మాయిని దొరికి చెత్త అయిపోతుంది. ఇక ఆ సీత కూడా చూస్తే అయిపోతుంది కదా. ఏమే బావా ఏం చేస్తున్నావు? ఏమున్నది బావా, బోలు బొక్కలు కడుక్కుంటాను ఇక. అవి ఎంత కట్టం వచ్చే ఇప్పుడు బోలు బొక్కలు కడుక్కుంటే ఏరబడుతుంది. అక్కున్నప్పుడు ఎంత మంచిగుండే, పెడితే తింటివి మంచిగా హాయిగా ఉంటుంది. ఏం చేద్దాం బావ, మరి అడకాచుకున్న రాత తెలియదేక తప్పుద్దా చెప్పు. తప్పదు అందుకే అంటారే బామో, గా గుడిలోన దేవుడుంటే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలుంటే బడి శృంగారం ఉంటది, ఇంటి లోపల ఇతరాలు మొగలుంటే ఇల్లు శృంగారం ఉంటది. భర్తతోని భార్యకు సుఖము, భార్యతోని భర్తకు సుఖము, భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ అన్నరే బామా. నీ పేగు నా మెడకేసి పోతివా, నీ భుజం మీది కాబట్టి నా భుజం మీద పెట్టిపోతివా ఓ బామా. శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్టాయన, నా మనసు సంతోషం అనిపించనా ఓ బామా. నువ్వు ఎంత చక్కడిదా నా నుండి మనుషులకు రాకుంటే వాళ్ళకి అట్లే కట్టాలి. అయ్యో శుద్ధ బొందల కాడ నువ్వు శుద్ధి చెప్పంగా సర్ది తిన్నట్టాయన, నా మనసు సంతోషం అనిపించనా ఓ బామా. ఈ కట్టం తప్పించుకుంటే మార్గం లేదా బాబా? ఏమున్నది బావా, వేరేటోళ్ళు వచ్చావన్నా ఓటు సోషల్లో అన్నం వండి పెట్టిపోతారా కట్టం తప్పుతా అని చెప్పు. మరి అట్లయితే వాళ్ళని తెచ్చుకుంటావా? మరి ఎందుకు పని చేస్తానుగా, నేను బతుకుడే గగనం ఉన్నది. ఇక పని మనిషికి నేను మళ్ళీ జీతం పెట్టుకెళ్ళి చేయాలి. పని మనిషి కాదు బావా, సొంత మనిషిని తెచ్చుకో. సొంత మనిషి అంటే మళ్ళీ పెళ్లి చేసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు బావా? నేనేంది, నా వయసు ఏంది, నా కథ ఏంది? ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఇంకే వయసులో నాకు పెళ్ళి అవసరమా చెప్పు? అదే కష్టపడి ముచ్చట్లన్నీ మర్చిపో బావా. ఎట్లా పెళ్లి తీసుకుంటే తప్పితే అసలు పారాచోళ్ళు వద్దు నాకు. నువ్వు అన్నది నిజమే బావ. పెళ్లి చేసుకోవడం అనేది సుఖపడడానికో పిల్లలను కనడానికో కాదు బావ. నీతో నీ కష్ట సుఖాలు పంచుకోవడానికి, వండి పెట్టడానికి, ఏదైనా నొప్పి వచ్చినా రోగం వచ్చినా ఎట్లా తీసుకుపోవడానికి ఉపయోగపడుతుంది బావ. కష్ట సుఖాలలో తోడు ఉంటుంది అని చెప్పేసి చేసుకుంటే
తోడున్న దాన్ని దేవుడు తీసుకుపోయి అర్ధాంతరంగా ఏం చేయమంటావు బావ? ఆ దేవుడికి నేను ఏం అన్యాయం చేసింది అద్దు బావ. అటువంటి ఆలోచన లేదు. చూడు బావా, మా చుట్టాల అమ్మాయికి ఆ మౌనికని మాట్లాడినా, నువ్వు తాడులేని బొంగురానివి, ఆమె తాడులేని బొంగురాని. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకరికొకరు తోడుండొచ్చు, మీ పిల్లలు కూడా వచ్చిపోవచ్చు, వాళ్ళకింత షీరో సారే పెట్టుకోవచ్చు. అందుకే మళ్ళీ ఆ పెళ్లి చేసుకో బావ, నా మాట కాదన. అద్దు బావ, నలుగుట్ల నవ్వుల పాలు అవుతాం, నవ్వుటని కూడా బోర్లు పట్టట్టు అవుతుంది. నీ అందరు తినాలి కానీ అందరేమో నిన్ను నచ్చార్చుకుంటారా? చెడితే నవ్వుతారు, మంచిగుంటారో ఏడుతారు. అందరి గురించి నీకెందుకు బావ? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోబోకు, నా మాట విను. అద్దు బావ, నువ్వు ఆ ముచ్చడి తీయకు. ఆ పెళ్లి లేదు సప్పుడు నీకు ఇట్లా ఎలా తీసుకుంటావు? పిచ్చను వాయింది. నీకిప్పుడు విలువనా అనుకుంటున్నావా? మీ ఎప్పుడు ఏప్రాలు నిన్నేమైనా చూసుకుంటారు అనుకుంటున్నావా? పెళ్లి చేసుకుని మంచిగా బతుకు. నీలాంటి వాళ్ళు వయసు వాళ్ళు కూడా ఇలా పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ కోసం కూడా మ్యారేజ్ బూరెలు పెట్టిండు. ఎందుకు బావా? నువ్వు కాదనుకో, నేను చెప్పినామని పెళ్లి చేసుకో, మంచిగుంటది. ఏ అద్దు బావ, ఆ మాట కాదనుకో బావా, నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకో. వింటున్నావా? చెప్పింది విను. ఇక నేను పోయేస్తా. మంచి రోజు చూసి నీకు పెళ్లి చేసుడే, విన్నావా? మళ్ళీ నువ్వు వెనక ముందు చేసావు, అదొకటి గేట ఆలోచించకు. అబ్బా, ఈయన పని అయిపోయింది. ఇక ఒక సీత దొరింపు ఎత్త అయిపోతుంది. మౌనిక, చెల్లె మౌనిక, అన్నా నువ్వానే దా కూసుందు. ఇక్కడున్నావా? అన్న ఎన్నెళ్ళేంది మా ఇంటికి వచ్చిన ఏం సంగతే? నీకు మంచి ముచ్చట చెప్తాను వచ్చిన చెల్లె. మంచి ముచ్చట్నా? ఏంటిది అది? నీకు అది చెప్తే నువ్వు ఎగిరికి అంత ఎత్తావు. అవునా? అంత మంచి ముచ్చట్నా? అవసల్లే. అయితే తొందరగా చెప్పే. అయితే మరి నువ్వు పెళ్లి చేసుకుని మరి పక్కనే కదా? పక్కనే అన్నా, నీకు మొన్న కూడా చెప్తీగానే చేసుకుంటాని. మరి చెప్పినావు కానీ మళ్ళీ నువ్వు వెనక ముందు చేస్తే మళ్ళీ నా ఇజ్జత్ పోతుంది. ఏ అన్నా, నీకు అట్లా చేస్తానా అని లేదే, నేను పక్క పెళ్లి చేసుకుంటా. మరి మీ అన్నలు మీ అమ్మ నాన్నలు ఓకే కదా? వాళ్ళు మంచోళ్ళు అయితే నేను నీకెందుకు చెప్తానే? వాళ్ళు నా నగం గురించి ఏ ముచ్చట కూడా ఆలోచిస్తలేరు. వాళ్ళకి కావాల్సింది నా పేరు మీద ఉన్నంత ఆస్తి. సరే చెల్లె, మనం నువ్వు పెళ్లి చేసుకుంటాను అన్నావు చూడు, ఆయనే కంక్రీట్ బావా కంకరెడ్డి పెళ్లి కప్పుకున్నాడా? ఓ ఒప్పించిన థ్యాంక్ యూ అన్నా. ఎప్పుడు చేసుకుంటా అన్నాడే? ఎప్పుడైతే అప్పుడే మనం ముహూర్తం పెట్టుకున్నాక చేసుకున్నాం. ముందు మళ్ళీ ఆయన మాట్లాడి మళ్ళీ నీకు చెప్తా నేను. సరే అన్న, పెళ్లికైతే ఒప్పుకున్నాడు కదా? ఒప్పుకున్నాడు చెల్లె. చేసుకుంటాడే కదా? అయ్యో తప్పకుండా చేసుకుంటా అన్నాడు. నా మాట ఇచ్చిండు నాకు. ఈ సంతోషం ఎట్లా ఒప్పుకోలే నాకేం అర్థమైతలేదన్నా. చెల్లె, ఆయన అయితే ఒప్పుకున్నాడు, మరి నువ్వైతే కింది మీద చేయకు. మరి నేను అట్లేం చేయను, నాకు కూడా ఆ బావ అంటే బాగా ఇష్టం. మరి అదే ఆ భరోసాతోనే నేను ఒప్పించిన ఆయన. సరే సరే చెల్లె. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మా అంటా అమ్మడు అరే అరే కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి. అక్క అక్క, చెల్లె మీ అత్త గిట్లున్నాయా అని? లేదు, అదేడో తిరగబోయిందోనే. తా కూర్చుందాం. అయినా ఏం పని మీద వచ్చినవే నా దగ్గరికి? గా మామకు పెళ్లి సంబంధం చూడమని చెప్పినాం కదనే, మళ్ళా కలిసిండా? ఏమన్నాడు? లేదే, నేను కలవలేదే మామను. మరి ఎట్లనే, రేపన్న పోయి కలిసేద్దామా? సరే పోయి కలిసేద్దాం తీయే. సరేనే, మనం పోయి అత్త. కూర్చోవే, చాయ్ పెట్టుకొస్తా, చాయ్ తాగిపోదు. మీ అత్త దయం వచ్చింది అనుకో, కొంప మునుగుతుంది, నేను పోతా. సరేనా? రేపైతే కలుద్దాం. సరేనే అక్క. సరేనే, తయారై ఉండు. సరే. అగో మామ ఏం చేస్తాను? బిడ్డ కూర్చోండి. ఇంకా పెళ్లి సంబంధం ముచ్చట ఏడాకా వచ్చింది. మా చూసిన బిడ్డ, మీ అమ్మకు దొరింపు కాలేదు కానీ మీ నాన్నకు దొరింపు అయింది. అవునానే? కూర్చో బిడ్డ.
ఏం కూర్చోవాలి మామ, ఇక్కడ మా అత్తతోటి నాకు ఎంత కష్టమైతుందో అక్కడ మా అమ్మ కూడా తాగోతు ముండ కొడుకులతో అంత కష్టపడుతుంది. ఈ మూగాయలకేమో చూస్తేవి, మా అమ్మకేమో చూడకపోతేవి. అయినా మా రాత మంచి లేనప్పుడు మిమ్మల్ని ఏం లాభం మామ? ఊకో బిడ్డ ఊకో, మీ అమ్మకు దొరికియత్తకి. అవునే, ఏడవకు. మీ అమ్మకు దొరింపైనాకనే ఇద్దరికి ఒకటిసారి పెళ్లి చేద్దాం, సరేనా? వద్దే, మా అమ్మ దురదృష్టవంతురాలు. అయినా మీ నాన్న అదృష్టవంతుడు. మా అమ్మకి ఎప్పుడు దురింపు అవుతుందో కూడా నాకు తెలియదు. అసలు అవుతుందో కాదో కూడా తెలియదే. మీ నాన్నకి పెళ్లి చేయి, అయినా నన్ను సంతోషంగా ఉంచుర్రే. ఏ ఊకోయే, నువ్వు బాధపడకు. మన ఇద్దరికి బాధలే ఉన్నాయి. మన ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుందాం. ఇగో వాళ్ళిద్దరికి ఖాయమైనాకనే ఇద్దరు కలిసి లగ్గం చేద్దాం, సరేనా? ఆగులమ్మా, ఇద్దరు ఖాయంగా చేద్దాం కానీ నేను ఒక మాట అంటా, మీరు ఏమనుకోరు కదా. సరే అడగండి మామ. మీ అమ్మ వయసు ఎంత, మీ బాబు వయసు ఎంత? అన్న వాళ్ళ ఈడు జోడు మంచిగా ఉన్నది, వరుస కూడా అవుతుంది. మరి ఎందుకు ఊకుంటున్నాయి ఖాయం చేయక సంబంధం? అదే గాని నేను మౌనిక గురించి మాట్లాడినా వాళ్ళ నాయనకు. ఆ, మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఎట్లుంటది? అట్లే మాట అన్నవి. అయ్యో ఎన్ని అయితే ఎన్ని పోతాయి కానీ ఏమన్నా మాట ముచ్చట కాదు, పక్కా చేసుకోలే కదా. కాలే ఏమో తిరుగుడు చేయలే కదా. ఏ కాంతే మరి ఏమున్నది ఇవాళ పరస్పరాలకి ఎవరు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు వాళ్ళు పోతాం. ఈ పెద్ద మనసుకి ఏమున్నది, ఇద్దరు ఖాయం చేసి చేయక ఏమన్నా పెద్ద మనసు ఉంటే ఎందుకే? అంతే అంటావా? మరి ఇంకేంది, నేను ఉన్నాయా నీకు? ఏమంటారు బిడ్డ? దీని ఇష్టమే నా ఇష్టం మామ. దాని ఇష్టమే నా ఇష్టం మామ. ఇంకేంది బిడ్డ? మామ మాట్లాడితే మాట్లాడరు కానీ మా అత్తలకైతే తెలియనియకుర్రే. ఏ తెలియనియం బిడ్డ. మీ అత్తలకి ఎందుకు చెప్తారు, మాకేం పర్లేదా? మేము ఇటువంటి ఏం చేస్తాం, ఉత్తరం ఇంటికి తెల్లవాడు ఆయన ఎక్కడ దాకా వస్తాం మేము, మాట దొరిపేదా కాపాడుతాం మేము. అయితేనే పెద్ద మనసు అంటారు. మీరు పోయిరండి. సరేనే మామ, దొరింపి మెల్లగా పోండి. సరే మామ.